అందరికీ మేమైతే ఇవాళ పాలకూర ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఎలా ఉందో రెసిపీ అంతా చూపిస్తాను. నేను ఆల్రెడీ పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూర పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పోపు కోసం వేసుకోవాలి. తరిగి పెట్టు, రెండంటే రెండే మిర్చి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి. పాలకూర ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ 3 తీసుకున్నాం. 3 ఎగ్స్ కొట్టి పోసుకొని ఇలా బీట్ చేసుకోవాలి, ఫ్లఫీగా వచ్చేలా. మరి ఎంత ఫ్లఫీ కాదు, కొంచెం మీడియంగా. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్రై చేసుకుంటే చాలా నీచు వాసన రాదు, టేస్ట్ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. తర్వాత ఆనియన్స్, రెండు తీసుకున్న మిర్చి, దూరంగా వేయించుకోవాలి. మసాలా స్మెల్ వస్తుందండి. దూరగా వేగుతున్నాయి. వేగినాయండి, అల్లం వేసుకోవాలి. వేగిన తర్వాత అల్లం పచ్చివాసన వెళ్ళేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. సన్నపు కొమ్ములతో పట్టించిన పసుపు మాత్రమే మనం పట్టించుకున్న పసుపు మాత్రమే వేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా, కలర్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం చాలా చక్కగా, వాటర్తో పాటు చాలా చక్కగా ఉడుకుతుంది పాలకూర కూడా. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా ఫ్రై అవ్వాలి పాలకూర. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పాలకూరని ఒక 10 మినిట్స్ ఉడికించాలి. 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించాలి. చాలా చక్కగా. ఒక స్పూన్ వేసుకుందాం ఫస్ట్. చాలు, ఒక స్పూన్.
కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా. నీచు వాసన రావద్దంటే కొంచెం మసాలా కూడా వేసుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు ఎగ్ ఇంతకుముందు మిక్స్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలి ఇందులో. కీమా లాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో, చాలా బాగుంటుంది పాలకూర ఎగ్. కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది, అంటుకుంటుంది కొంచెం. చూడండి అంటుకుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. కీమలాగా చపాతీలకైనా ఈవినింగ్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. సండే స్పెషల్ కదా, ఏదో ఒకటి స్పెషల్ ఉండాలని అట్లా బగారా వేసాను. బాగుందా? పాలకూర ఎగ్. ఎలా ఉందో తిని చూపిస్తా మీకు. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. వాళ్ళు చేయమన్నాడు అందుకే. సేమ్ ఎగ్ ఫ్రై లాగానే ఉంది, మరి పచ్చి ఆకుకూర వాసన ఏం వస్తలేదు, స్మెల్ వస్తలేదు, టేస్ట్ కూడా ఏం వస్తలేదు. సేమ్ ఎగ్ కర్రీ లాగా ఉంది. ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. వారానికి 2-3 టైమ్స్ అయినా ఆకుకూరలు తినాలి కంపల్సరీగా. మీకోసం ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్. సూపర్ టేస్ట్ వచ్చింది బావా. పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.